ప్రతిరోజు సరికొత్తదే, నీలో సర్దుకుపోయే గుణముంటే, ప్రతి క్షణం పండగే, మనకు సరదాలు తోడుంటే, ప్రతి ఋతువు పువ్వుల ఋతువే, చిరునవ్వులు పూస్తుంటే. మీ రక్తనాళాల వయసు మీకన్నా ఎక్కువ ఉండొచ్చు, మీకన్నా తక్కువ ఉండొచ్చు. అంటే మీకు 30 ఏళ్ళ నుండి మీ రక్తనాళాలకి 50 ఏళ్ళ వయసు ఉండొచ్చు, మీకు 50 ఏళ్ళ నుండి మీ రక్తనాళాల వయసు 40 ఏళ్ళు కూడా ఉండొచ్చు. కానీ మీ రక్తనాళాల వయసు బట్టే మీరు ఎంతకాలం హెల్తీగా బతకగలరు అనే విషయం తెలుస్తుంది. ఎందుకంటే గుండెకి సంబంధించిన రక్తనాళాల్లో ప్రాబ్లం వస్తే హార్ట్ అటాక్ వస్తుంది, బ్రెయిన్కి సంబంధించిన రక్తనాళాల్లో ప్రాబ్లం వస్తే స్ట్రోక్ వస్తుంది, మజిల్స్కి సంబంధించిన రక్తనాళాల్లో బ్లాక్స్ ఉంటే కనుక మీరు బాగా నడవటం కానీ ఇవి కానీ చేయలేరు. కాబట్టి మీ రక్తనాళాల ఏజ్ ఎంత అనేది తెలుసుకోవడం ముఖ్యంతో పాటుగా మీ రక్తనాళాల వయసుని తగ్గించుకోవడం ఎలా అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న సైంటిఫిక్ నాలెడ్జ్ ప్రకారం మీ రక్తనాళాల వయసుని మీరు తగ్గించుకునే అవకాశం ఉంది. సో మొదటగా ఇది ఎలా తెలుసుకోవాలి అని అంటే కొన్ని పరీక్షలు ఉంటాయి. ఈ కెరోటిడ్ ఇంటిమా మీడియా థిక్నెస్ అని ఒక పరీక్ష చేస్తారు, అది డాప్లర్ జస్ట్ స్కానింగ్తో చేస్తారు. అట్లాగే సిటీ కరోనరీ కాల్షియం స్కోర్ చేస్తారు. ఈ 2 పరీక్షలతో మనం తెలుసుకోవచ్చు మన రక్తనాళాల వయసు ఎంత ఉందని. బట్ అప్రాక్సిమేట్గా మీకున్న హ్యాబిట్స్ బట్టి, మీరున్న బరువు బట్టి మీ రక్తనాళాల వయసు ఎంత అనేది మీరే నిర్ధారించుకోవచ్చు, మీకన్నా ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అని. ఇవాళ మీకు 3 పద్ధతులు చెప్తాను. ఈ 3 పద్ధతులు పాటిస్తే మీ రక్తనాళాల వయసు ఎంత ఉన్నప్పటికీ అది తగ్గే అవకాశం ఉంటుంది. 1, రోజు ఒక అరగంట ఖచ్చితంగా నడవండి. నడవడం వల్ల బీపీ కొంచెం డౌన్ అవుతుంది, నైట్రిక్ ఆక్సైడ్ అనేది పెరుగుతుంది, అందువల్ల మీ ఆర్టరీస్ ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. ఈ నైట్రిక్ ఆక్సైడ్ ఎంత రిలీజ్ అయితే రక్తనాళాల్లో, ఆ రక్తనాళాలు అంత ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. 2ది, షుగర్ తగ్గించుకోండి, ఫైబర్ ఎక్కువ తినండి. షుగర్ క్వాంటిటీ మీరు కార్బ్స్, వైట్ కార్బ్స్ అన్ని తగ్గించుకొని కొంచెం ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, నట్స్ కానీ, హోల్ గ్రెయిన్స్ కానీ తీసుకుంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, ఈ ప్లాక్ బిల్డప్ తగ్గుతుంది. అంటే రక్తనాళాల లోపల ఏదైతే కొలెస్ట్రాల్ డిపాజిట్ అవుతుందో అది తగ్గుతుంది. 3ది, నిద్ర సరిగ్గా పోండి, ఒత్తిడి తగ్గించుకోండి. దీనికి అద్భుతమైన మార్గాలు 2 ఉంటాయి. ఎక్సర్సైజ్ చేయడం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం, మెడిటేషన్ చేయడం. వీటి ద్వారా నిద్ర సరిగ్గా పోవడము, స్ట్రెస్ తగ్గించుకోవటం. సో మీకు మీ రక్తనాళాల వయసు ఎంత అని కరెక్ట్గా నిర్ధారించుకోవాల్సిన అవసరం లేదు. దానికి కొన్ని అడ్వాన్స్డ్ టెస్ట్లు ఉన్నాయి కానీ అవి అవసరం లేదు. బట్ మీకు రక్తనాళాల వయసు ఎంత ఉన్నప్పటికీ కూడా అది తగ్గించుకోవడానికి ఈ 3 పనులు ఇవాళే మొదలు పెట్టండి. మీ రక్తనాళాలని యవ్వనంలో ఉంచుకోండి. నమస్తే. స్టంట్ ఎలా వేస్తామో చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఈ పేషెంట్కి ఇక్కడ 90% బ్లాక్ ఉంది. సో ఫస్ట్ ఆ బ్లాక్ ఉన్న ఏరియాలో ఒక సన్నటి వైర్ పంపిస్తాం. ఆ వైర్ మీద ఒక బెలూన్ని పంపి ఆ బెలూన్ ఓపెన్ చేసి అక్కడ ఉన్న టైట్ బ్లాక్ని క్లియర్ చేస్తాం. అలా చేసిన తర్వాత ఇప్పుడు మీకు కనిపిస్తున్నట్టుగా స్టంట్ వేసి ఆ స్టంట్ని చాలా జాగ్రత్తగా ఓపెన్ చేస్తాం. ఇలా స్టంట్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఆ స్టంట్ లోపల ఇంకొక బెలూన్ని పెట్టి ఆ స్టంట్ని వెజల్ వాల్స్కి ప్రాపర్గా ఫిక్స్ చేస్తాం. ఇలా కంప్లీట్గా అయిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తుంది ఇది ఫైనల్ రిజల్ట్. యాంజియోప్లాస్టీ గురించి అర్థమై ఉంటే లైక్ చేసి షేర్ చేయండి. హెల్త్ ని లైట్ తీసుకోకు. ఇప్పుడు జిమ్ కి పోవా, వాక్ చేయవా, కరెక్ట్ గా తినవా, రేపు నీ బాడీ నీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంది, అది కూడా రోగాల రూపంలో. చిన్నప్పటి నుంచి ఉన్న ఎనర్జీ, స్ట్రెంగ్త్ ముసలోడయ్యాక ఉండదు. అప్పుడు డాక్టర్లు, హాస్పిటల్ బిల్లు, ఇంట్లో వాళ్ళకి బరువు తప్ప ఇంకేం మిగలదు. నువ్వు కష్టపడిన పైసలన్నీ మెడిసిన్స్ కే సరిపోతాయి. నీకు నచ్చిన తిండి తినలేవు, నీకు నచ్చినట్టు నువ్వు ఉండలేవు. పెయిన్ వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది, నీ బాడీ నీకు అసలు కోఆపరేట్ కూడా చేయదు. నీకు హెల్త్ లేకుంటే పైసలు ఎన్ని ఉన్నా ఏం ప్రయోజనం? మనశ్శాంతి అనేది సత్యన ఉండదు. సో ఇప్పుడే జాగ్రత్త పడు, నీ హెల్త్ ని కాపాడుకో. ఫ్యూచర్ లో అది నిన్ను కాపాడుతుంది. జర దిమాగ్ పెట్టి ఆలోచించు, నీకు అర్థమవుతుంది.
బాత్రూమ్ వెళ్ళిన తర్వాత చేతులు సరిగ్గా కడగకపోతే వచ్చే 4 వ్యాధులు. మీరు బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత సోప్తో చేతులు కడుక్కుంటున్నారా, లేకపోతే ఈ 4 ప్రమాదకరమైన వ్యాధులు మీ కుటుంబం వరకు వచ్చే అవకాశం ఉంది. 1 టైఫాయిడ్. బాత్రూమ్ నుంచి వచ్చే ఫికల్ బ్యాక్టీరియా చేతుల్లో ఉండి ఆ చేతులతో తిన్నప్పుడు అవి కడుపులోకి వెళ్ళి టైఫాయిడ్ కలిగిస్తాయి. ఇది బలహీనత, జ్వరం, పొట్ట నొప్పి కలిగిస్తుంది. ఇక 2 డయేరియా. చేతుల్లో ఉన్నటువంటి జెమ్స్ అన్ని నేరుగా జీర్ణ వ్యవస్థలోకి వెళ్ళి నీరసంగా చేసే లూజ్ మోషన్స్ చేస్తాయి. చిన్న పిల్లలకి అయితే ఇది లైఫ్ థ్రెటనింగ్ కూడా అవుతుంది. ఇక 3వది వార్మ్ ఇన్ఫెక్షన్స్. పాము పురుగులు చేరడం, చేతుల ద్వారా ఎక్స్ లేదా పురుగుల సూక్ష్మ భాగాలు నోట్లోకి వెళ్ళి పొట్టలో పురుగులు పెడతాయి. ఇది న్యూట్రియంట్ అబ్సర్ప్షన్ తగ్గిస్తుంది. ఇక 4వది ఫ్లూ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్. బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత సోప్ లేకుండా చేతులు కడగకపోతే జెమ్స్ గాల్లోకి వెళ్ళి వాయువుల ద్వారా ఇతరులకి వ్యాపిస్తాయి. ఫలితంగా దగ్గు, జలుబు, జ్వరం త్వరగా వస్తాయి. అయితే ఇప్పుడు ఏం చేయాలి? సులభమైనటువంటి పరిష్కారం. బాత్రూమ్ తర్వాత 20 సెకండ్స్ సోప్తో చేతులు కడగకపోతే ఇంట్లోకి వ్యాధులు వస్తాయి. బాత్రూమ్ తర్వాత తినే ముందు తప్పక చేతులు కడుక్కోవాలి. చిన్న అలవాటు పెద్ద ప్రాణాన్ని కాపాడుతుంది. చెప్పండి మీ పిల్లలకి కూడా చెయ్యండి షేర్. పబ్లిక్ హెల్త్ కోసం ఇది స్ప్రెడ్ చేయండి.